హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి, నేను అంజలి. సో అతని కామెడీ టైమింగ్ సూపర్. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కామెడీ టైమింగ్ని చూసి చాలామంది ఇండస్ట్రీలో కూడా ఇష్టపడ్డారు. యాజ్ యూజువల్ మనం అందరం కూడా ఇప్పుడు ఒక హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు, అది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్తో. సో సుందరం మాస్టర్ ఈ మధ్య మన ముందుకు రాబోతోంది. ట్రైలర్ మాత్రం మస్తుంది. డైరెక్టర్ ఆ కాన్సెప్ట్ని ఎలా డిజైన్ చేశారో తెలియదు కానీ అడుగుదాం. సో టీం కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఆల్ గుడ్. సో ట్రైలర్ చూస్తుంటే చాలా యూనిక్గా ఉంది, అంటే నవ్వు వచ్చేస్తుంది, అంటే మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. సో దట్టు ఇండస్ట్రీకి అందరూ చాలా యంగ్ డైరెక్టర్స్. అసలు ఇది ఎలా డిజైన్ చేశారు మీరు? ఎలా డిజైన్ చేశారండి? ఆడిషన్ చేశారా? లేదండి, అలా ఎలా డిజైన్ చేశారంటే, ఎలా డిజైన్ చేయడం అంటే అదే అండి. ఇప్పుడు అటెన్షన్ రావాలంటే డెఫినెట్గా యూనిక్గా ఉండాలండి. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ కానీ ఒక కొత్త సినిమా కానీ ఏదన్నా అటెన్షన్ రావాలంటే డెఫినెట్గా యూనిక్గా ఉండాలి. అండ్ రాస్తున్నప్పుడే అనుకున్నాం స్టీరియో టైప్స్ ఐడియాస్ కానీ స్టీరియో టైప్ థాట్స్ కానీ అన్నీ బ్రేక్ చేసే సినిమా చేయాలి అని చెప్పి. సో అలానే ఎవ్రీ యాక్సెప్ట్లో కొత్తగా ఉండాలి. ఇంతవరకు చూడండి విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ యాక్టింగ్లో కానీ అన్నిట్లో లుక్లో కానీ అన్నిట్లో కొత్తగా ఉండాలి అనేది ఫస్ట్ థంబ్ రూల్ పెట్టుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. ఓకే. సో ఇంతకు ముందు అంటే టీజర్ చూసినప్పుడు కూడా అసలు చూసిన తర్వాత ఫుల్ నవ్వు వచ్చింది. సో పేర్లు కూడా అంటే చాలా సద్ది, గుణపం, అంటే ఇవి ఏం పేర్లు అండి అసలు? అంటే నవ్వుకోవడానికి పెట్టారా లేదంటే స్టోరీలో లింక్ ఉంటుందా? డెఫినెట్లీ లింక్ ఉందండి, నవ్వుకుంటారు. ప్లస్ స్టోరీలో కూడా వెరీ ఇంపార్టెంట్ లింక్ ఉంది. పేర్లు ఎందుకు అలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఓకే. సో వైవా హర్ష గారు, సో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయారు అందుకోలేనంత. ఏం లేదండి, ఒకటిపల్లి నుంచి జూబ్లీస్ ఓకే. అంటే ఇప్పటి వరకు అంటే మీకు సపరేట్గా ఫ్యాన్స్ ఉన్నారు. వైవా హర్ష అంటే వైవా హర్ష అందులో ఉన్నాడంటే అబ్బా కామెడీ సూపర్గా ఉంటుంది అని చాలామంది నమ్మకం. సో అందులో నేను కూడా ఒక దాన్ని. మీకు అంటే ఈ మూవీలో మీరు హీరో అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో తను నాకు ఒక 5-6 years నుంచి పరిచయం అండి. ముందు మేము ఫిల్మ్స్ కూడా చేసాం, తను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అది చేసేవాడు మేము చేసిన ఫిల్మ్స్కి. అది రీసెంట్గా మేము మంత్ ఆఫ్ మదర్ అనే మూవీ చేసినప్పుడు తను అప్రోచ్ అయ్యి మీ గురించి ఒకటి లీడ్ కింద రాసాము అని. నేను అంటే నాకు స్పెసిఫిక్గా ఏదో సెపరేట్గా వెళ్ళి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నేను ఇప్పుడు హీరో అయిపోవాలి లేకపోతే లీడ్ అయిపోవాలి అలా అనుకుని నేనేదో వెతుక్కుని స్క్రిప్ట్స్ అలా ఏం జరగల. ఆర్గానిక్గా ఈ స్క్రిప్ట్ నా వరకు వచ్చింది. అసలు నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇనిషియల్గా అయితే నాకు అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. తను చెప్పాక ఆ స్టోరీ నరేషన్ ఇచ్చాడు. నరేషన్ ఇచ్చాక ఇంక సీన్ రివర్స్ అనమాట. నువ్వు ఎవరికి చెప్పకు, ఇది నేనే చేయాలి, నేనే చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి టికెట్స్ పేస్ అనమాట. అంటే బికాస్ నేను కూడా బిలీవ్ చేసింది అదే. యూనో ఇప్పుడు మనం ఏదన్నా వెతుక్కుంటూ వెళ్తే అది దొరకడం వేరు. ఇది డైరెక్ట్ మన వరకు వచ్చి ఇది మనం చెయ్యాలి అనే ఫీలింగ్ తెచ్చింది. ఎక్కువ మాడితే మనమే చెయ్యాలనే ఫీలింగ్ వచ్చింది. సో దట్ వాజ్ వన్ బిగ్ ఫ్యాక్టర్ వేర్ వి యూనో రిలై అయిపోయాం దాని మీద. అంటే రిలయబుల్ ఫ్యాక్టర్ అనమాట అది డెఫినెట్గా. సో దట్ వాజ్ వన్ మేజర్ రీజన్ ఐ టుక్ దిస్ అప్ అండి. అండ్ వెరీ వెరీ అంటే ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ బట్ ఐఎమ్ రియలీ ష్యూర్ దట్ వీ హ్యావ్ మేడ్ అ లవ్లీ ఫిల్మ్. అది అందరూ మీరు టీజర్ ట్రైలర్ చూసాక ద సెటప్ ఇస్ ఓన్లీ డిఫరెంట్, ఆ వైబ్ వేరు, అంతా వేరు. సో అంటే ఏంలా ఇప్పుడు ఆల్రెడీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆర్ సెటప్స్ ఆఫ్ సినిమాస్. అన్నిట్లో అందరూ దే ఆర్ గోయింగ్ ఇన్ దర్ ఓన్ పేస్. అట్లా మేము ఇదొక సెటప్ని కూడా ముందుకు తీసుకురావాలని యూనో ఇలాంటి ఒక సెటప్ని ఈ ప్యాలే ఆఫ్ ఫిల్మ్స్, ఈ టోనాలిటీ ఉన్న ఫిల్మ్స్. సో అండ్ అది రైటింగ్ లెవెల్ నుంచి మీరు విజువల్ లెవెల్ నుంచి అన్ని ఇట్ ఈస్ అసలు ఇంపెకబుల్ ఇవ్వచ్చాయండి అండి మాకు అసలు. సో దట్ ఈస్ వీఆర్ చాలా ఎక్సైటెడ్. మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి చూపించాలి February 3rd అని చెప్పి. ఓకే. సో హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మీరు ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తున్నారు. ఇంకోటి మీ సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా, అంటే మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు నాకు డిఫరెంట్గా ఉంటేనే చేస్తాను, ఇలా నాకు డిఫరెంట్ ఒక పేజ్ ఉండాలి అని చెప్పేసి
No, I won't say అంటే అలా చేయాలి అని యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవరికైనా ఉంటుంది డెఫినెట్లీ. ఒక యాక్టర్ కి ఆ హంగర్ ఎప్పుడు ఉంటుంది, డిఫరెన్స్ చూపించాలి, రేంజ్ చూపించాలి అనేది. బట్ యాజ్ అన్ యాక్టర్ మా చేతిలో ఉన్నది మాకు వస్తేనే ఆ రోల్ మేము అది చూపించగలుగుతాం కదా. సో అది రావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఫార్చ్యూన్, అదృష్టం అనేది నేను నమ్ముతాను. సో నా వరకు వచ్చాయి ఆ ఆపర్చునిటీస్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్, యూనివర్స్, ఆల్ ద పీపుల్ ఐ వర్క్ విత్ ఫర్ దట్. బట్ యా డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ మైనా అనే క్యారెక్టర్ నేను చేసిన వాటి అన్నిటిలోకి వెరీ డిఫరెంట్, వెరీ అపార్ట్. అవును, అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్, భాష. అవును, మీకు అలా డిఫరెంట్ గా ఇష్టం కదా తను. ఫర్ షూర్, డెఫినెట్లీ. ఎలా అండి, అంటే ఏమైనా నేర్చుకున్నారా భాష? అంటే ఆకాశానికి దీనికి లాంగ్వేజ్ అది మరి మైనాని అడగాలి, అది ఏం భాష, అది ఎట్లా నేర్చుకుంది అనేది. బట్ నాకు మాత్రం లోకల్ గా ఆ స్లాంగ్ అది హెల్ప్ చేయడానికి మా కాస్ట్ లోనే దేర్ ఇస్ అ పర్సన్ కాల్డ్ గిరీష్. ఓకే, అతను కొండ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. అండ్ హీ హెల్ప్ మీ అలాట్ విత్ ది యాక్సెంట్ అనమాట. పాడేరు లోకలే ఆయన. సో హీ హెల్ప్ మీ అలాట్ విత్ ది డిక్షన్ అండ్ ఎవ్రీథింగ్. డబ్బింగ్ లో కూడా హెల్ప్ చేశారు. సో ఐ హావ్ టు గివ్ హిమ్ ద క్రెడిట్ ఫర్ దట్. అది అంత న్యాచురల్ గా కరెక్ట్ గా సౌండ్ వచ్చింది అని బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్. కొండలా నిలబడ్డారు అయితే. He did really. కొండంత సపోర్ట్. ఓకే, సో అంటే ఈ మూవీకి మాస్ మహారాజ్ రవితేజ గారు ప్రొడ్యూసర్. అంటే ఎలా ఒప్పించారు మూవీకి? ఎలా ఒప్పించాము అంటే ఫస్ట్ నేను హర్ష బ్రో కథ చెప్పాను. హర్ష బ్రోకి కథ చెప్పిన తర్వాత ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు వినగానే. చాలా కొత్తగా ఉంది, ఇది చేద్దాం మనమే అని చెప్పి. అండ్ ఫస్ట్ ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు గోల్డెన్ మీడియా నుండి, సుధీర్ గారు అని చెప్పి. ఆయన నేను కలిసి వర్క్ చేసాం. హర్ష బ్రో ఎలానో మేము ముగ్గురం కలిసి చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేసాం. నేను కంటిన్యూస్గా ఆయనతో వర్క్ చేసాం. ఫస్ట్ ఆయన విన్నారు యాక్చువల్లీ. ఆయన విన్న తర్వాత ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు, లేదు ఇది మనం చేద్దాం, ఎలా అన్నా చేద్దామని అన్న తర్వాత ఆయన హర్ష బ్రో దగ్గరికి పంపించారు. వెంటనే ఇమీడియట్గానే చాలా వెంటనే మెసేజ్ చేశారు. నెక్స్ట్ డే కలిసారు. కలిసి స్టోరీ చెప్పగానే ఈయన ఎగ్జైట్ అయిన తర్వాత ఆర్టీ టీమ్ వర్క్స్ నుండి శాలిని గారు, శ్వేత గారు ఉన్నారు. వాళ్ళకి హర్ష బ్రో పంపించారు వాళ్ళ దగ్గరికి, వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఉన్నారని చెప్పి. ఇప్పుడు ఆర్టీ టీమ్ మొత్తాన్ని నేను నరేషన్ ఇచ్చాను. నరేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. సో ఇది మనం చేయాల్సిన ప్రాజెక్ట్, ఇది చాలా కొత్త కదా, ఇలాంటి కథ చెప్పాలి అని చెప్పి అందరూ కలిసి అనుకున్న ఐడియా అండి. ఓకే, సో ఎక్కడైనా అంటే అడవి మధ్యలో అలాంటి వాళ్ళు ఉంటారా? లేకపోతే మీరే అంటే పల్లెటూరులో తీసారా, లేదంటే పాడేరుకి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక చిన్న ఊరండి అది. బట్ మేమున్న ప్లేస్ అయితే ఊరు కాదు, దాని దగ్గరలో ఊర్లు ఉన్నాయి. మేమున్నదైతే ఒక కొంచెం కిందకి ట్రెక్ చేసుకుంటూ వెళ్తే ఉన్న ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియాని, ఫారెస్ట్ లా ఉంది. మధ్యలో కొంత ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లో మేము సెటప్ చేసాం. మొత్తం ఊరు మొత్తాన్ని అక్కడ సెటప్ చేసాం. ఓకే, ఊరు సెట్ చేశారండి మొత్తం ఊరు సెట్ అక్కడ ఆ మధ్య ప్లేస్ లో. కానీ ఉండాలి అనుకుంటే ఉండొచ్చండి. యాజ్ ఎ కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఉండొచ్చు. జస్ట్ మా సెట్నే కొద్దిగా ఇంకొంచెం వెదర్ ప్రూఫ్ చేస్తే చాలు. వైవా గారు, మీరు అంటే మీ లైఫ్ లో సుందరం మాస్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు? మనందరిలో ఒక సుందరం మాస్టర్ ఉంటాడు. మీరు సినిమా చూసాక వాట్ యుల్ రియలైజ్ ఇస్ మనందరిలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన లైఫ్లో we were that character అన్నమాట. అది మీరు డెఫినెట్ గా అది ఓకే. బట్ మీ లైఫ్ లో అంటే మాస్టర్ అందరి లైఫ్ లో ఉంటారంటే నా లైఫ్ లో మళ్ళీ సెపరేట్ గా ఉంటుంది. అందరి లైఫ్ లో ఒకళ్ళు ఉంటారు కదా, తెలుసుకోవాలి కదా. సుందర మాస్టర్ ఒక పర్సన్ కాదు, he is there in everybody. మీకు we trying to say that అన్నమాట. అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ మైండ్ లో ఇట్స్ అ ఫేజ్, ఇట్స్ అ మైండ్ సెట్. సో అందుకని మన లైఫ్ లో, నా లైఫ్ లో స్పెసిఫిక్ గా సుందరం మాస్టర్ అంటే స్పెసిఫిక్ గా అయితే అందరిలో కనిపిస్తుంటాడు అన్నట్టు. సో ఒకళ్ళని కాదు. సో మీరు ట్రైలర్ లో చూసినప్పుడు అంటే టీజర్ లో కూడా మీరు ఏవో ఇస్తారు వాళ్ళకి, బీని ఇలా కలిపితే బి అయిద్దండి. అదంతా చాలా డైరెక్టర్స్ చేసింది. ఇప్పుడు కరెక్ట్ టైంలో తీసారు తెలుసా మీరు. అంటే ఇప్పుడు ఏంటంటే జనాలు అంటే మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిందంటే థ్రిల్లర్, యాక్షన్, హారర్ ఇంకా మించి ఇలా ఉన్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి. అంటే మూవీస్ కరెక్ట్ టైంలో అంటే కామెడీ ఎక్కడో మిస్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే చాలా మందికి ఉంది. సో ఆ కరెక్ట్ టైంలో మీరు ఈ సినిమా తీశారు. చెప్తుంటేనే నాకు నవ్వొచ్చేస్తుంది.
చాలా డిఫరెంట్గా అంటే ఆ థాట్ ఎలా వచ్చిందని నాకు ఇంకా ఆన్సర్ సరిగా రాలా. అదే అండి థాట్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఒకరికి ఏదైనా నేర్పాలి, మనకు తెలియని వాళ్ళకి ఏదైనా నేర్పాలి అంటే వాళ్ళకి అర్థమయ్యేలా నేర్పాలి అనుకుంటాం. ఫస్ట్ మనం నేర్పేవాడికి ఏం రాదన్న ఫీలింగ్ లో మనం ఉంటాం. మనం ఎవరికైతే నేర్పుతామో డెఫినెట్గా వాడికి ఏం వచ్చి ఉండదులే అని లైట్ తీసుకుంటాం. బట్ నిజంగా ఎవరికి ఏం వచ్చినది వాడికే తెలుస్తుంది, అవతల పర్సన్కి వాడు ఏం గోంతురు. సో ఈయన ఏంటంటే ఈ మాస్టర్ వాళ్ళకి ఏం రాదు కదా అని చెప్పి వాళ్ళకి అర్థమై రోజు చూసే పొలాలతో నేర్పిద్దాం అని చెప్పి పొలాలు తీసుకుని వెళ్ళాడు ఏబిసి. బట్ దే ఆర్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకు అంత ఫ్లూయెంట్ అనేది మీరు సినిమా చూస్తే అర్థం. అంత ఫ్లూయెంట్ వాళ్ళ దగ్గర అన్యాయం కదండి హర్ష గారిని పంపించడం. అసలు కామెడీ మామూలుగా లేదండి. బయలుదేరేటప్పుడు వీళ్ళకి ఇచ్చి పడేస్తాను, బయలుదేరేటప్పుడు అక్కడికి వెళ్ళాక సీన్ రివర్స్ చిన్న చిన్న వాళ్ళు కూడా ఆడేసుకుంటారు కదా. సరే, మీరు ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు అంటే తర్వాత యాక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా ఉంది ఫీలింగ్? ఇందాక చెప్పాను కదండి, ఈజ్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ద అంటే డిఫరెంట్ మనం మైండ్ సెట్స్ యావరేజ్ అనమాట ఈ సుందరం మాస్టర్ అనేది ఏంటంటే. సో టిపికల్ మెంటాలిటీస్ యూజువలీ చిన్న మైజర్ యూనో అట్లా అవన్నీ ఉండేసరికి ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్ బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ నాట్ జస్ట్ అ కామెడీ ఫిల్మ్, దెర్ ఇస్ డ్రామా ఇన్ దిస్. యా, సో మనం సినిమా చూసాక ఆఫ్టర్ వి వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్ మనల్ని ఆలోచింపజేస్తుంది. యూనో ఇట్ విల్ మేక్ అస్ థింక్. బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో. సో ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ అన్ ఎక్స్పీరియన్స్ అనమాట. అన్ని వేరియేషన్స్ లో ఆ సుందరం మాస్టర్ అనే క్యారెక్టర్ హీస్ బీన్ త్రూ ఆల్ ఆఫ్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. సో డెఫినెట్ గా ఐ టోటలీ మిస్ యునో ప్లేయింగ్ దట్ క్యారెక్టర్. చూడాలి మరి పార్ట్ 2 ఏమన్నా. సో ఈసారి వీళ్ళందరూ సిటీకి వచ్చేస్తారు. అవునా? ఏమో మీరు మళ్ళీ అప్పుడు ఇంటర్వ్యూలో అడగాలి ఈ థాట్ ఎలా వచ్చిందంటే అప్పుడు చెప్తాం మేము ఈ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో చేసాం అక్కడే పుట్టింది. తప్పకుండా కాదండి. అంటే మీరు ఆల్రెడీ చిరంజీవి గారితో వర్క్ చేశారు, తర్వాత ట్రైలర్ లాంచ్ చేశారు, అంటే ఎలా ఉంది ఫీలింగ్? అసలు ఎలా ఉంటుందండి, చిన్నప్పటి నుంచి మనం ఐడియలైజ్ చేసుకున్న ఒక పర్సన్, ద ఎపిటోమ్ ఆఫ్ యునో ఎంటర్టైన్మెంట్, మాకు బియాండ్ వర్డ్స్ అండి అది. అంటే ఫస్ట్ సార్ ఒప్పుకోవడం, ఆయన ఒప్పుకొని ఆయన చేయడం, అది నిజంగా యాజ్ అ టీమ్, యాజ్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ టీమ్ ఆఫ్ సుందరం మాస్టర్ వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు సార్. అంటే అంత పెద్ద స్టార్ మాలాంటి ఒక నార్మల్ స్మాల్ ఫిల్మ్ ని ఆయన వచ్చి ఎంకరేజ్ చేస్తే దానివల్ల వచ్చే ఎనర్జీ అది ఇంకో 10 మందికి తెలియకుండానే మనకి తెలియకుండానే అది పాస్ అయిపోద్దండి. సో దట్ ఈస్ వై దే కాల్ దెమ్ లెజెండ్స్ మేబీ. యా, కరెక్ట్. సో మీరు చెప్పండి, అంటే డిఫరెంట్గా అంటే ఇప్పుడు ఎక్కడైనా చాలా పల్లెటూరులోకి పోతే అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆకాశాన్ని చూసి ఏదో టైమింగ్ చెప్పటం, ఏదో గాలి చల్లగా వస్తే వర్షం వస్తుంది అని చెప్పటం, ఇలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? నిజం యాక్చువల్గా విన్నాను నేను, నిజమేనా? ఐ విష్, బికాస్ ఇట్లా చెప్తారు అని అయితే నాకు తెలుసు. జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ పాయింట్ నే పట్టారు యాక్చువల్లీ. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. అండ్ నేనైతే విన్నాను, మా అమ్మమ్మ చెప్పింది ఇట్లాంటి సిమిలర్ స్టోరీస్. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రీడ్ వెదర్ అనేది ఎనీథింగ్ మనం దాని మీద ఫోకస్ పెడితే ఐ థింక్ వీల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. బట్ ఐ విష్ ఐ వాజ్ యాజ్ కూల్ యాజ్ మైనా. నాకు అట్లాంటి టాలెంట్స్ ఏం లేవు అన్ఫార్చునేట్లీ. అంటే దీనికి సంబంధించి ఏమైనా నేర్చుకున్నారా అని చెప్పి అడిగాను. సో స్పెషల్ మెన్షన్ ఉందండి నాకు. ఈ క్యారెక్టర్ రాసేటప్పుడు వైజాగ్లో ఉన్న వెదర్ రిపోర్ట్ సెంటర్లో ఉన్న పీపుల్ చాలా హెల్ప్ చేశారండి. నేను ఒక 1 month వాళ్ళతో ట్రావెల్ చేశాను. సో ఎలాంటి ఎక్విప్మెంట్ ఇది పాసిబుల్ కాదా అని తెలుసుకోవడానికి నేను వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఓకే, యాక్చువల్లీ వాళ్ళ వల్ల కొంచెం ఈజీ అయింది. అంటే కొన్ని ఇలాంటివి రాసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే కొంచెం కాన్ఫిడెంట్గా రాయగలుగుతాం మనం. ఏదో సో వాళ్ళకి థ్యాంక్స్ యాక్చువల్లీ. జగదీష్ గారు అన్న పర్సన్ హెడ్ అక్కడ, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు. సో
మొన్న మధ్య there was another web series also, అండమాన్స్ లో ఉన్న ట్రైబ్స్ ని బేస్ చేసుకొని తీశారు. అందులో కూడా దే సెడ్ అన్నమాట, మీకు సునామీ వచ్చి హిట్ అయిన టైంలో ఆ అండమాన్స్ లో ఉండే ఐసోలేటెడ్ ట్రైబ్స్ ఉంటారు చూసారా, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా దే డెంట్ డై అన్నమాట. దే వర్ నో క్యాజువాలిటీస్ అసలు బికాస్ ఆఫ్ ద సునామీ. సో అట్లాంటప్పుడు ఐ థింక్ definitely more in touch with nature ఉన్న వాళ్ళు definitely they are able to perceive such things. It is possible. కాబట్టి నాకు చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, బట్ మనకు టైం లేక బిజీ లైఫ్ లో అలా సాగిపోతే అంతే. ఒక మెకానికల్ లైఫ్ స్టైల్లో ఉండిపోయాం కాబట్టి we're not so much in touch అంతే. ట్రైలర్ లో ఇద్దరు అమ్మాయిలు ఉంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు. అందంగా ఉండటమే వాడు చేస్తున్న తప్పు అంటే అక్కడ మీ ఎక్స్ప్రెషన్ చూసుకొని, అంటే నేను ఇక్కడ డైరెక్టర్ గారు చూపిస్తున్నారు బట్ నేను నవ్వు ఆపుకుంటున్నాను లోపల. అందంగా ఉండటమే చేసిన తప్పు, మీకు మళ్ళీ సెక్యూరిటీ మామూలు సెక్యూరిటీ కాదు, అంతగా మిమ్మల్ని కాపాడారు. లాస్ట్ లో ఎందుకు అంత టార్చర్ పెట్టారు? అదే సినిమా, మీరు అదే చూడాలి అంతే అంటారా? సో మీ లైఫ్ లో అంటే ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అంటే కెరీర్కి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఐ వుడ్ థ్యాంక్ మై సెల్ఫ్ అండి. ఎందుకంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఫస్ట్ నాకు నేను ఉన్నాను, నా హైస్ నా లోస్లో. సో ఐ వుడ్ డెఫినెట్లీ ఎవరికైనా అదే చెప్తాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారని చేసుకునే బదులు, లేకపోతే ఒక ఆపర్చునిటీ మేబీ ఒకసారి లేట్ అవ్వచ్చు, ఆ లేట్ అయ్యే వరకు సస్టైన్ అవ్వాలి. ఆ సస్టైన్ అవ్వాలంటే ఫస్ట్ మనకు మనం తోడు ఉండాలి, మనకు మనం చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకుంటాం కూడా నిజంగా జరిగే కూడా అలాంటివి. సో ఐ థింక్ బట్ అదర్ దెన్ దట్ ఎస్, నా ఫస్ట్ డైరెక్టర్ సబరీష్, వైవా తీసింది తనే. నెక్స్ట్ సందీప్ రాజ్, కలర్ ఫోటోతో ఇంకో డిఫరెంట్ ఇదే అయింది నాకు. కళ్యాణ్ సంతోష్ ఫస్ట్ టైం నన్ను, ఇది బికాజ్ ఈ సినిమాకి చాలా ఫస్ట్స్ ఉన్నాయండి మాకు. మేము ఫస్ట్ టైం చేయడం అట్లా చాలా మంది, చాలా వీళ్ళలో చాలా మంది. ఈ పెద్ద ఆయనకి 70 years అండి, ఆయన ఇప్పుడు డెబ్యూ చేశారు. ఈ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్, హీ బికేమ్ అన్ యాక్టర్ ఎట్ 70-72. సో అందరికి స్పెషల్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ లైన్ లో సెకండ్ ఉన్నారు కదండి, ఆవిడకి నాటకాల్లో షీ గాట్ నంది అవార్డ్ అండి అక్కడ. సో అందరూ అంటే అక్కడ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ప్లేసింగ్ దట్ క్యారెక్టర్ ఇన్ దట్ స్పెసిఫిక్ రోల్ అన్నమాట. సో ఇంత ధైర్యం చేసి తీయాలి అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ అ సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్, బట్ మా మీద ఫెయిత్ తోటి చేసినట్టే కదా. సో ఐ థింక్ చాలా రిస్కీ, గ్రాటిట్యూడ్ ఫర్ దట్ చాలా. సో బిఫోర్ మ్యారేజ్ అంటే ఇది అందరు ఫ్యాన్స్ అడగాలనుకుంటున్నారు, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది? ఇలా మారిపోయింది జీవితం, మారిపోయింది జీవితం. మంచిగా డెఫినెట్లీ లేడీ లక్ ఫాలోడ్ అనిపిస్తుంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్. సో అండ్ షీ ఈస్ అ గ్రేట్ సపోర్ట్. అప్పల హ్యాండ్ ఎవరు? ఎవరిది హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండాలండి, ఇంకా అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ ఏముంది చెప్పండి? ఏముండదు, కలెక్టివ్ ఎఫర్ట్ ఉంటే చక్కగా బాగుంటది ఏదన్నా సరే. ఏదో రిలేషన్షిప్ అయినా ఒక సినిమా అయినా ఎవరిది అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ కంటే గ్లాడ్ ఐ హావ్ అ పార్ట్నర్ లైక్ హర్. ఓకే. సో అంతా నాకు ఎక్కడ అనిపించింది అంటే ఫస్ట్ టీజర్, తర్వాత ట్రైలర్, తర్వాత ఇంట్రడక్షన్ ఇవన్నీ చూపించినప్పుడు నాకు ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు అదే షూ ఇస్తే అందులో అవన్నీ వేసుకుంటున్నారు, ఏదో సంచులో అక్కడ మైండ్ పోయింది అసలు. అక్కడ మీ ఎక్స్ప్రెషన్ అసలు టూ మచ్, చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. అంతలా తెలియని వాళ్ళు సడన్ గా ఏం చెప్పాలి, కల్చరల్ షాక్ అనమాట. ఈడికి కల్చరల్ షాక్, వాళ్ళకన్నా ఈ క్యారెక్టర్ కల్చరల్ షాక్ అన్నమాట. తర్వాత ఒక అతన్ని అంటారు కదా మీరు, అంటే అరే నువ్వంతా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లో మాట్లాడరా బాబు, దడొచ్చేస్తుంది అని చెప్పేసి. అసలు అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను డైరెక్టర్ అనేది నాకు అది ఏం లేదండి. సినిమా చూడండి అందరినీ కాపాడేద్దాం ఉద్ధరిద్దాం అని బయలుదేరి వస్తాడు, ఆ తర్వాత చేయించారు, ఎన్ని పనులు చేయించారు మీతోటి. యాక్చువల్లీ అంటే మాస్టర్ లాగా చూపించారు. తర్వాత కొంచెం అదే కాన్సెప్ట్ లో అంటే డ్రెస్సింగ్ మీ అసలు టూ మచ్ ఉండేది. అంటే వేస్తారండి, చెప్పండి డైరెక్టర్ గారు. మీకు కాదు, మీకు సరే సినిమా హిట్ అయిన రోజు నేను ఆ కాస్ట్యూమ్ వేసుకుని ప్రమోషన్ చేస్తాను, ఓకేనా, మీకోసం. అబ్బా
ఓకే అంటే అనిపించింది. సో లాస్ట్ లైన్ మాకు ఆ డ్రెస్ వేయించి మిమ్మల్ని వేద్దాం. We'll do it. ఏంటి మీరు డిసైడ్ అయిపోతుంది? అది చాలా సూపర్ గా అన్ని రోజులు ఎంతమంది కంఫర్టబుల్ గా జీన్స్ షర్ట్ ఎంత కష్టం తెలుసా బాబా కాస్ట్యూమ్స్ వాళ్ళకి. మీరేస్తే తెలిసేమో కదా. నేను అన్నాను కూడా ఒక రోజు లాస్ట్ షాట్ లో ఎప్పుడో వేసుకుంటాను అంటే పాపం ఎందుకో భయపడి వదిలేసినట్టు. అంటే అవన్నీ 1 పీస్లు అండి, సింగిల్ పీసులతో డ్రేప్ చేసినవి అనమాట బాడీ మీద. ఒక్క స్టిచ్ కూడా లేదండి బాబు. ఎలా మేనేజ్ చేశారండి మీరు? 1-2 రోజులకి అలవాటు అయింది. బట్ అంటే we had a lot of help from costume department definitely. ఇంతమందికి ఒక్కొక్క బాడీ టైప్ ని బట్టి డ్రేప్ చేసేదే కదా ఇండియన్ క్లోతింగ్ అంతా కూడా, ఈవెన్ సారీస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ it's not an easy feat to pull off, అదైతే for sure. సో అడవి మధ్యలో మీరు షూట్ చేశారు కదా, సో వర్షం పడిందా ఒరిజినల్ గా? వడగళ్ళు పిడుగులు మరి ఎలా చెట్టుగా డ్రాప్స్ ఇలా. ఇదంతా జరిగే ఒక అరగంట ముందు కళ్ళు తిరిగి పడిపోయేంత ఎండ రోజులో మబ్బు మా మీదకి ఇలా వచ్చేసి వర్షం అనమాట. ఓకే, వర్షంలో కూడా అంటే ట్రైలర్ మీరు చూపించిన దాంట్లో వర్షం పడుతున్నప్పుడు అది ఒరిజినలా? లేదండి, సమాప్త రైన్ ఇస్ ఒరిజినల్, మొత్తం సగం మాత్రం మేము ప్లే చేసాం. ఓకే, కాదు ఎలా అండి అంటే తడిచిపోతే చాలా ఇబ్బంది ఉండేది కదా, తడిచారు పిల్లలు they were shooting at times like 1 o'clock 2 o'clock in the night in full chali biting cold అంటే మన బోన్స్ వరకు వెళ్తుంది చూసారా చలి, అట్లాంటి చలిలో వాళ్ళు రెయిన్ షాట్స్ చేస్తారు. ఆ డ్రెస్లు మామూలుగా చెట్లు ఉంటేనే చల్లగాలేదు, అట్లాంటిది భలే ఫారెస్ట్. మళ్ళీ మా కొరియోగ్రాఫర్ విజయ్ కనబడ్డాయండి ఏమన్నా? ఎందుకు కనబడా ఆయనకైతే జ్వరం వచ్చింది మా కొరియోగ్రాఫర్ కి రెయిన్ ఎఫెక్ట్ కి, విజయ్ బిన్ని గారికి. ఓకే, ఫస్ట్ డే ఫీవర్ వచ్చింది, బట్ స్టిల్ ఫీవర్ తో పాటే వచ్చారు ఆయన, ఫీవర్ తోటే షూట్ చేశారు అసలు. ఓకే, సో సుందరం మాస్టర్ ఇప్పుడు ఏదైనా మనం యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలంటే చూసేంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు. తమ్మునీల్స్ చూసి ఓకే ఉందా అయితే క్లిక్ చేస్తారు, కానీ అక్కడ ఏం ఉండదు, తమ్మునీల్స్ మాత్రం గట్టిగా పెట్టేస్తారు. సో ఇక్కడ సుందరం మాస్టర్ అనేది తెలుగు ఆడియన్స్ అందరికీ తెలిసిన పేరు. సో అదే మైండ్ సెట్తో పెట్టారా, లేదంటే హర్ష గారికి సుందరం మాస్టర్ పెట్టాలి అని పెట్టారా? రెండు అండి, యాక్చువల్లీ సినిమాకి సెట్ అవుతుంది, ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సుందర్రావు యాక్చువల్ ఆ క్యారెక్టర్ పేరు సుందర్రావు, అండ్ ఆ పేరుకి ఆల్రెడీ చాలా హిస్టరీ ఉంది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. చాలా మంచి మంచి సినిమాల్లో, సమ్ లేడీస్ టైలర్లో, ఇంకా చాలా సినిమాల్లో సుందర్, అండ్ నవల్స్లో కూడా చాలా సుందరం అనే క్యారెక్టర్ చాలా ఫేమస్ క్యారెక్టర్. సుందరకాండ చాలా అద్భుతమైన రామాయణంలో ఘట్టం. సో వీటన్నిటిని చేసుకుని మాకు కూడా అంత సుందరకాండ లాగా అంత ధైర్యం రావాలని చెప్పి ఆ పేరు వస్తుందండి, తప్పకుండా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, ఇంకా మాట్లాడాలని ఉంది మీతో. ఒక్కటి లాస్ట్ అడుగుతాను, 2 అడుగుతాను. సో 1930 అన్నారు కదా, 2023 అంటే ఈ కాలంలో కూడా ఇంకా ఉన్నారా? నిజంగా మాట్లాడతారా? మీకు ఎవరైనా ఇప్పుడు వీళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారా అన్న వాళ్ళు ఎవరైనా ఎదుగుపడ్డారా? అండి, అది ఏంటంటే ఇన్సిడెంట్ ఇంగ్లీష్ గురించి రాయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆల్రెడీ నేను రాసేసాను ఐడియా, ఊరంతా ఇంగ్లీష్ మాట్లాడాలని ఐడియా రాసేసాక నేను కొంచెం డౌట్ ఉంది నాకు, ఇదేనా టూ క్రేజీ ఉంటుందా, ఏదన్నా రిసీవ్ చేసుకుని ఎలా ఉంటుంది అనే దానికి నేను ఒకరోజు ఒరిస్సాలో ఒక టెంపుల్కి వెళ్ళా, కోనార్క్ టెంపుల్కి. కోనార్క్ టెంపుల్కి వెళ్ళి చాలాసార్లు వెళ్ళి ఆ టెంపుల్కి, అక్కడ కూర్చొని ఆ టెంపుల్ చూస్తున్నప్పుడు ఒక ఆయన పంచి కట్టుకుని వెరీ ఓల్డర్ మ్యాన్, 70 ఉంటాయి ఆయనకి ఈజీగా, పంచి కట్టుకొని ఆ జర్దా నవ్వులుకుంటున్న దగ్గరికి వచ్చి ఇలా చూసి యూ వాంట్ నో అబౌట్ దిస్ అన్నాడు. అనగానే నేను ఇలా చూస్తున్నా, యా ఐ వాంట్ నో అబౌట్, అందుకని మొత్తం ఆయన చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక గైడ్. సో అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఎక్కువ అక్కడికి వస్తారు కాబట్టి ఆయన అలా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత నాకు అనిపించింది బీహార్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గైడ్స్, ట్రావెల్ గైడ్స్ కానీ చాలా మంది వెండర్స్ కానీ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చదువుకి, ఏజ్కి ఎప్పుడూ సంబంధం లేదు, అది బేసిక్ లాజిక్. సో అది అది నాకు ఆయనకు అనిపించాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఇది మనం ఎక్కడో ఏమీ లేని ఏలియనేటివ్ కాన్సెప్ట్ కాదు ఇది. అండ్ ఆల్సో మన దాంట్లో వాళ్ళు మాట్లాడినందుకు వి హావ్ లాజికల్ రీజనింగ్ ఫర్ ఎవ్రీథింగ్.
సో మీరు ఇంకా హీరోగానే చేస్తారా వైవహర్షాలి నేను ఐఎమ్ అన్ యాక్టర్ అండి. నేను ఐ ఆల్వేస్ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు కీప్ యాక్టింగ్. ఆ యాక్టింగ్ లో కొన్ని హీరో రోల్స్ రావచ్చు, కొన్ని కమెడియన్ రోల్స్ రావచ్చు, కొన్ని నెగటివ్ రోల్స్ రావచ్చేమో. సో ఐ విల్ కంటిన్యూ టు డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కానీ భలే సెలెక్ట్ చేసుకున్నారండి. టు స్టార్ట్ ఆఫ్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అండ్ డిఫరెంట్ ఇట్లా యూనిక్ కాన్సెప్ట్ లో ఇంకా మిమ్మల్ని చూడాలి. మీ కామెడీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటున్నాము. సో ఇంకా మీరు ముందు ముందు రావాలి, ముందు కంటే లేచి వచ్చారు. అమ్మో, దీనికన్నా నా కామెడీ మిస్ అవ్వడం. ఓకే, సో మూవీ మంచి హిట్ కావాలని, సో జనాలందరికీ బీపులి షుగర్లు అన్ని పోతాయి ఇవి చూసిన తర్వాత. ఇది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలను. సో మూవీ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద సక్సెస్. మళ్ళీ సక్సెస్ మీటింగ్ మళ్ళీ కలుద్దాం. ఈసారి సక్సెస్ మీట్ కాస్ట్యూమ్ లో వస్తాను. వస్తారండి మీకోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు థియేటర్కి వెళ్ళి జనాలు చూడాలంటే మూవీ కంపల్సరీ రివ్యూ మౌత్ టాక్ అనేది బాగా నడుస్తుంది. సో మ్యాజిక్ అన్న ఉండాలి, అయితే అడ్వెంచర్ ఇలాంటివి అయితేనే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో సుందరం మాస్టర్ మూవీ చూడాలి అంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయి? సుందరం మాస్టర్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ సినిమాలో. ఇట్ విల్ గివ్ యూ అన్ యూనిక్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. బికాజ్ ఈ సినిమాకి వచ్చి ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉండాల్సిన, ఒక సినిమాకి ఉండాల్సినవి అన్నీ ఉంటూ కూడా మేము ఎందుకు స్టాండ్ అవుట్ అవుతాం అంటే ఈ సినిమా చూసాక మనల్ని ఆలోచింపజేస్తుందండి. వీ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ సెల్ఫ్. సో మనం డెఫినెట్గా ఇట్ విల్ కమ్ విత్ అస్ ఫ్రమ్ ద థియేటర్ టు అవర్ హౌస్. మనం దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. సో అందుకని ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. యూనో మ్యాజిక్ ఇస్ దేర్, కామెడీ ఇస్ దేర్, ఆల్ దిస్ ఎక్సైటింగ్ ఎలిమెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అన్ని ఉండాల్సిన పోర్షన్స్ ఉన్నాయి. Feb 23న మూవీ రిలీజ్ కాబోతోంది. సో మూవీ ట్రైలర్, టీజర్ అలాగే మైనా ఇంట్రడక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. మీరు అందరూ ఆల్రెడీ చూసుంటారు. సో మూవీని బాగా ఎంకరేజ్ చేసి వైవహర్షని అలా తీసుకెళ్ళాలి. దట్ టు యూనిక్ కాన్సెప్ట్ కళ్యాణ్ గారు. సో ఇలాంటి డైరెక్టర్స్ మరింత మంది రావాలని కోరుకుంటూ, సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ సుందర్ మాస్టర్ టీమ్. స్టే ట్యూన్ టు సాక్షి.